కీర్తనలు 73, 23 నుంచి 26 వరకు చదువుకుందాం. ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉన్నారు. ఆయన చెయ్యి మనల్ని ఎప్పుడు మనం వీడవక ఆయన మనల్ని ఎప్పుడు మన చెయ్యిని పట్టుకొని ఉన్నాడు. నీ ఆలోచన చేత నన్ను నడిపించుదువు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. మన ఆలోచన ఎప్పుడు ఆయన నడిపిస్తాడు. ఎప్పుడు మరి ఆయన మహిమ మనల్ని చేరుస్తుంది. ఆయన మహిమ మనల్ని చేరుస్తుంది. ఆకాశం అందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోని ఏది నాకు అక్కరలేదు. ఆకాశంలో మనకు భూమి మీద మనకి ఎవరున్నారు? పరలోకమందు తండ్రి తప్ప మనకి ఎవ్వరు లేదు. ఆయన మనకుండగా మనకి ఏది అక్కరలేదు, ఏది వద్దు, ఏది అవసరం లేదు. ఆయన కృపతోనే మనం అందరితోటి భూమి మీద ఉండేంత వరకు మనం ఆయనతోనే ఉండాలి. ఆయన కొరకు మనం వెయిట్ చేస్తూనే ఉండాలి. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వస్థమై ఉన్నాడు. మన శరీరము మన హృదయము ఎప్పుడు కృంగిపోయినను దేవుడు నిత్యము మన హృదయంలో ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. మనం ఎప్పుడు విడనాడు. ఎప్పుడు ఆయన స్వస్థం ఎప్పుడు మన దగ్గర ఉంటుంది. స్వస్థం ఎప్పుడు మన దగ్గర ఉంటుంది. నిన్ను విశ్లేషించిన వారు నశించెదరు. నిన్ను విడిచి విచారించు వారందరినీ నీవు సంహరించెదవు. నిన్ను విసర్జించి వారందరూ నశించెదరు. మనం ఎవరైనా ఏమైనా అంటే కూడా మనం ఏమీ అనుకుండా వాళ్ళని ఆయన చిత్తమే దేవుడు నువ్వే అనుకొని ఆయనతోనే మాట్లాడి ఆయన ప్రకారంలోనే ఉండాలి. అప్పుడు దేవుడు ఆయన చూసుకొని ఆయన వాళ్ళకు తగిన జీవితం వాళ్ళకి కలుగజేస్తాడు. నిన్ను విడిచి విచారించి వారందరూ నీవు సంహరించరు. మనం విడిచి వేరే చెడ్డ పనులు, చెడ్డ ఆలోచనలు, వేరే ఏమి చేసినా కూడా ఆయన మనల్ని చూసుకుని ఆయన మనల్ని కాపాడు.